బిల్లులు రాలేదని ప్రభుత్వ పాఠశాలల గేట్లకు తాళం వేసి కాంట్రాక్టర్ నిరసన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక బాలికల, బాలురల పాఠశాలల గేట్లకు తాళం వేశారు. 3 ఏళ్ల క్రితం భవనాల నిర్మాణం చేపట్టారు. 3 పాఠశాలల నిర్మాణానికి 96 లక్షల మంజూరయ్యాయని కాంట్రాక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 42 లక్షల బిల్లులు మాత్రమే చెల్లించారని వెల్లడించారు. పాఠశాలల గేట్స్ కు తాళం వేసి కాంట్రాక్టర్ నిరసన తెలపడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు గేట్ల ముందు 2 గంటల పాటు నిరీక్షించారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ భాస్కర్ శర్మ కాంట్రాక్ట్ తో మాట్లాడారు. వినతి పత్రం ఇస్తే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. అయితే ఎంఈఓ ఇచ్చిన హామీతో కాంట్రాక్టర్ శాంతించారు. పాఠశాలల గేట్లను ఓపెన్ చేశారు. బిల్లులు రాలేదని ప్రభుత్వ పాఠశాలల గేట్లకు తాళం వేసి కాంట్రాక్టర్ నిరసన తెలియజేశాడు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక బాలికల, బాలురల పాఠశాలల గేట్లకు తాళం వేశారు. 3 ఏళ్ల క్రితం భవనాల నిర్మాణం చేపట్టారు. 3 పాఠశాలల నిర్మాణానికి 96 లక్షల రూపాయలు మంజూరయ్యాయని కాంట్రాక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 42 లక్షల బిల్లులు మాత్రమే చెల్లించారని వెల్లడించారు. పాఠశాలల గేట్లకు తాళం వేసి కాంట్రాక్టర్ నిరసన తెలియజేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు గేట్ల ముందు 2 గంటల పాటు నిరీక్షించారు. అయితే విషయం తెలుసుకున్న ఎంఈఓ భాస్కర్ శర్మ కాంట్రాక్ట్ తో మాట్లాడారు. వినతి పత్రం ఇస్తే సమస్య ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. అయితే ఎంఈఓ ఇచ్చిన హామీతో కాంట్రాక్టర్ శాంతించారు. పాఠశాలల గేట్స్ ను ఓపెన్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ప్రభుత్వ పాఠశాలలకు, దానికి సంబంధించిన ప్రాథమిక బాలికల పాఠశాలకు కాంట్రాక్టర్లు తాళం వేసిన సంఘటన చోటు చేసుకుంది. 3 ఏళ్ల కిందట పాఠశాల భవన నిర్మాణాల కోసం దాని బిల్లులు చెల్లించలేదని గుత్తేదారులు 3 ప్రభుత్వ పాఠశాలలకు తాళం వేసి నిరసన తెలిపారు. మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా 2023లో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దానికి సంబంధించి 3 పాఠశాలలు కలిపి మొత్తం 96 లక్షల పనులు కూడా చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ పనుల్లో 42 లక్షల రూపాయలు మాత్రమే రావడంతో ఇంకా 45 లక్షల రూపాయలు వాళ్లకు రావాల్సిన తరుణంలో చాలా రోజులుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వ అధికారులను, అక్కడ ప్రజాప్రతినిధులను కలిసినా కూడా ఆ కాంట్రాక్టర్ కు ఆ బిల్లులు రాకపోవడంతో వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల్లోనే భాగంగా ఈ రోజు ఆ 3 పాఠశాలలు, తమ పనులు చేసిన ఆ 3 పాఠశాలలకు తాళాలు వేసి నిరసన తెలపడంతో ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు 2 గంటల పాటు నిరీక్షించవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సమాచారం అందుకున్న ఎంబీఓ వెంటనే ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి ఖచ్చితంగా తనకు వినతి పత్రం ఇస్తే ఉన్నతాధికారులకు, దాంతో పాటు ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మీకు డబ్బులు వచ్చే విధంగా పని చేస్తానని వారికి హామీ ఇవ్వడంతో ఆ 2 గంటల పాటు వాళ్ళు నిరసన చేపట్టి దాని తర్వాత విద్యార్థులకు కూడా కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దానికి సంబంధించిన పత్రాలు ఖచ్చితంగా వినతి పత్రం ఇస్తాం, కానీ మాకు మరో 3-4 రోజులే టైం కాల, 3-4 రోజులు టైంలో మాత్రమే ఖచ్చితంగా మీరు పనులు చేసే విధంగా మాకు హామీ ఇస్తేనే అని చెప్పిన తర్వాతనే కాంట్రాక్టర్లు ఆ 3 పాఠశాలలకైతే తాళాలు తెరిచారు. దీంతో నాగర్ కర్నూలు జిల్లాలో పాఠశాలలో 2 గంటల పాటు ఆ విద్యార్థులు, ఉపాధ్యాయులు అక్కడే నిలిచిపోవడం, నిరీక్షించడం అయితే కొద్దిగా ఇబ్బంది తలెత్తిందని చెప్పవచ్చు. ఈ జిల్లా వ్యాప్తంగా కూడా కాంట్రాక్టులు చేసిన నిరసన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొద్దిగా చర్చాంశనీయంగా మారుతుంది. ఈ కాంట్రాక్టర్లకు ఒకటే కాకుండా చాలా పెండింగ్ బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని ఇప్పటికే చేతులు ఎత్తేసింది. దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి బళ్లను నిర్మించిన గుత్తేదారులకు, ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాలని మనం డిమాండ్ చేసిన పరిస్థితి అయితే నాగర్ కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటేష్.